మధ్యలో రైస్ కుక్కర్ టాపిక్ వదిలేసాను, ఎందుకంటే ఏదో టీ పొంగిపోతున్నాయండి, అందుకని కంటిన్యూ చేస్తాను. చిన్న పెడతల్లో చిన్న చిన్న బుట్టి బుట్టి పెడతల్లో పెడతాను నేనండి. కొంచెం కిచెన్ కొంచెం అట్లా ఇట్లా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు టైం 11:30 అయిపోయింది. నేను ఇంకా పూర్తిగా పనులు కంప్లీట్ కాలేదు, అందుకని సాధారణ వీడియోస్ కోసం ప్రత్యేకంగా ఏదో సర్ది తీస్తే నీట్గా ఉంటుందేమో కానీ అండి, ప్రతి ఇంట్లోనూ దాదాపుగా ఇట్లాగే ఉంటుందండి. కాస్త మెస్సీగా లేకపోకుండా ఉంటే అది ఇల్లు ఎట్లా అవుతుంది చెప్పండి, మీరేమంటారు? మీరు దీనికి ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టీలో కాస్తంత అల్లం వేస్తే టీ బాగుంటుంది. అల్లం కూడా వేస్తానికి మాట్లాడితే పొంగిపోతుంది, అందుకని ఇట్లా చిన్న చిన్న పిడతల్లో పెట్టినప్పుడు ఇలాగే ఉంటుంది. కానీ కడుక్కోవడానికి వీలుగా ఉంటాయి. పెద్ద పెద్ద గిన్నెలో పెట్టామనుకోండి, ఆ గిన్నె పన్నమ్మాయికి వేస్తే పైకి కిందకి ఎగాదిగా చూస్తుంది. అందుకని ఇట్లా చిన్న చిన్న పిడతల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా సింపుల్గా. సరే, అల్లం దంచి వేద్దాం. టీలో అల్లం దంచుకుని వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. కొంచెం చిన్న దాల్చిన చెక్క ముక్క, అట్లాగే ఏమంటారు లవంగం, ఇలాచి అందరూ వేసుకుంటారు. లవంగం వేసుకుంటే మసాలా టీ చాలా బాగుంటుంది. ఈ టీనే మాత్రం మీకు ఎంతో ఫోకస్ చేసి చూపిస్తున్నాను తెలుసా. పొంగిపోతుంది కదా, పొంగింది కింద పడకుండా అడిగి మీకు కనిపిస్తుందా, ప్లేట్ పెట్టుకుంటాను అనమాట నేను. ఎందుకంటే కింద ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పడి అక్కడ అంటుకుపోయి జిగురుగా లేకుండా ఇలాగ తీసేసి కడుక్కోవడానికి వేసేస్తే క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. బొద్దింకలు రావండి ఇట్లా కొంచెం మనం ఇది ఇలాగ మెయింటైన్ చేసుకుంటే బొద్దింకలు కూడా రావు.